శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు. 2వ అధ్యాయ పారాయణం. గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. కంసుడు యదుభోజ అంధక వంశాల రాజ్యములను సోరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు, బకుడు, చానూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పోతన, కేసి, ధేనుకుడు మున్నగు దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతానికి జరాసంధుడు రాజుగా ఉండేవాడు. ఆ విధంగా తన రాజకీయ చతురతతో కంసుడు జరాసంధుని రక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను బలవంతుడయ్యే విధంగా అతడు బాణాసురుడు, భౌమాసురుడు వంటి రాజులతో సంబంధాలను తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశం పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. కంసునిచే పీడితులైన యదుభోజ అంధక వంశ రాజులు పురపాంచాల దేశాలను, కేకేయ, సాల్వ, విదర్భ, నిషధ, విదేహ, కోసల దేశాలను ఆశ్రయించారు. యదురాజ్యంతోనూ భోజ అంధక రాజ్యాలతోనూ ఐకమత్యాన్ని ఖండించి కంసుడు ఆ కాలంలో భారతవర్షం అనే పిలువబడే సువిశాల భూమిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. దేవకీ వసుదేవులు 6 పుత్రులను కంసుడు వరుసగా వధించినప్పుడు పలువురు బంధుమిత్రులు అతని చెంతకు వెళ్ళి అటువంటి హీనమైన కార్యాలు ఆపమని అతనిని అర్థించారు. కానీ వారందరూ చివరకు అతనినే పూజించేవారయ్యారు. దేవకి 7వ మారు గర్భవతి అయినప్పుడు శ్రీకృష్ణుని ప్రధాన అంశమైన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు. ఇది దేవకికి హర్షశోకాలు రెండింటినీ కలుగచేసింది. విష్ణు భగవానుడు గర్భంలో ప్రవేశించాడని తెలిసినందున ఆమెకు హర్షం కలిగింది. కానీ శిశువు జన్మించగానే కంసుడు అతనిని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి గురైంది. కంసుని దురాగతములచే భయభీతులైనట్టి యదువంశీయుల పట్ల కరుణ తరంగుడైన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వాత్ముడే అయినను విశేషంగా యదుపతి అయి ఉన్నాడు. యోగమాయ భగవంతుని ప్రధాన శక్తి. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే. భగవానుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు అని వేదములందు చెప్పబడింది. ఈ శక్తులన్నీ అంతర్బాహ్యాలలో వర్తిస్తూ ఉంటాయి. వాటిలో యోగమాయ ప్రధానమైనది. సర్వదా రమణీయమైనది, అందమైన గోవులతో నిండి ఉండేది అయిన బృందావనంలో వ్రజభూమిలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశించాడు. వసుదేవుని పత్నులతో ఒకటి అయిన రోహిణి బృందావనంలో యశోదానందుల ఇంటిలో ఉన్నది. రోహిణియే కాదు, యదువంశీయులెందరో కంసుని దురాగతాలకు భయపడి దేశమంతటా చెల్లాచెదురైపోయారు. వారిలో కొందరు కొండ గుహలలో కూడా నివసించసాగారు. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు. దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశ అయిన శేషుడు ప్రస్తుతం దేవకీ గర్భంలో ఉన్నాడు. దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణీ గర్భంలోనికి మార్చు. ఈ ఏర్పాటు తర్వాత పూర్ణశక్తులతో నేను దేవకీ గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మించగలవు. హరే శ్రీకృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయ పారాయణం సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.